బండి సంజయ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మహాశయులందరూ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క పాలనను గుర్తించి, నీతి నిజాయితీవంతమైన పాలన గుర్తించి, తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తున్న అభివృద్ధి నిధులను గుర్తించి, ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పోరాటాన్ని గుర్తించి ఓటర్ మహాశయులందరూ కూడా అంజిరెడ్డి గారికి దాదాపు 5,000 పైగా మెజార్టీ అందించడం, 97,000 పైగా మాకు ఓటర్స్ వేయడం నిజంగా ఇది చాలా అద్భుతం, చాలా సంతోషం. మేము మొదటి నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మా కార్యకర్తలు కొట్లాడిన తీరు మహాశయులందరూ మాకు ఓటేసి గెలిపించారు. నరేంద్ర మోడీ గారు 12,70,000 ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మాకు ఓటర్ మహాశయులు మనకు ఓట్లేసి గెలిపించారు. అంజిరెడ్డి గారి మీద విశ్వాసం, ఒక నమ్మకం, గతంలో ఎన్జిఓ ఆర్గనైజేషన్ పేరు మీద సమాజానికి సేవ చేయడం, అన్ని విషయాలను గుర్తించినటువంటి ఓటర్ మహాశయులు వాళ్ళ మమ్మల్ని గెలిపించారు. నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయింది, భారత్ గెలిచింది, విజయం సాధించడం. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా ప్రపంచంలో భారత్కి విజయం, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేని విషయం ఈరోజు స్పష్టమైంది. రెండు పొలిటికల్ మ్యాచ్ల మధ్య ఇలా భారత్ ఇలా విజయం సాధించింది. మా కోట్లేసి గెలిపించిన ఓటర్ మహాశయులందరూ కూడా మేము అభినందన తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఓటమి వాళ్ళకు రంజాన్ గిఫ్ట్ ఇస్తున్నాం, పండుగ వేసుకోండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇలా డబ్బుల సంచులకు ధీటుగా ఓట్ల డబ్బాలు విజయం సాధించినాయి. వాళ్ళ వందల కోట్ల రూపాయలు వాళ్ళ పంచితే ఓట్లను నమ్ముకొని వాళ్ళన్నారు, పైసలు నమ్ముకొని వాళ్ళన్నారు, ఓటర్స్ నమ్ముకొని మేమున్నాం. ఓట్ల సంచులు ఓడిపోయినాయి, ఇలా నోట్ల సంచులు ఓడిపోయినాయి.